నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నిన్న విశాఖపట్నానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు. జనాలు స్వచ్ఛందంగా వచ్చారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలామంది మహిళల్ని, డ్వాక్రా గ్రూప్ సంబంధించిన మహిళల్ని, మీరు రాకపోతే మిమ్మల్ని డ్వాక్రా సంఘంలో నుంచి తీసేస్తాం ఇదని చెప్పి వాళ్ళకి 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా పంపించారు. మీ పిల్లలకి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా కట్ చేస్తానని బెదిరించి చాలామందిని ఆటోలు కట్టించి పాపం తీసుకెళ్ళారు. అది తీసేయండి, ప్రతి పార్టీ చేస్తారు. బెదిరింపులు ఏంటండి సభకి? మీరు మంచి చేస్తే స్వచ్ఛందంగా ప్రజలు వస్తారు. ఎంత ఘోరాది ఘోరం అంటే చాలా చాలా నీచంగా మాట్లాడుతున్నారు స్టేజ్ మీద. మనస్సాక్షిని, ఆత్మసాక్షిని చంపేసుకుని నోటికొచ్చిన అబద్ధాలు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా కూడా గత ప్రభుత్వం అని గగ్గోలు పెడతామే. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన బాగా చేయకపోతేనే కదా. ఇప్పుడు అయ్యారు, చెయ్యండి. హామీలు ఇచ్చారు, డబ్బులు లేవంటారు, భయం వేస్తుంది అంటారు, ఖచ్చితంగా చేస్తా అంటారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. నాలికకి కనీసం ఇది ఉండాలి, నిజం చెప్పే దమ్ము. చాలా ఘోరాతి ఘోరమైన అబద్ధాలు స్టేజ్ మీద పబ్లిక్గా. ప్రజలు మీరిచ్చిన హామీలకి ఆశపడే ఓట్లు వేశారు. గత ప్రభుత్వం నిజంగా అరాచకాలు చేస్తే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. మూసేయండి, ఒక్కొక్కడిని మూసేయండి. మీకు హక్కు ఉంది. మొత్తం గవర్నమెంట్ అధికారులందరూ మీరు చెప్పింది చచ్చినట్టు వినాల్సిందే, నో డౌట్. మీరు అవి చేయకుండా గత ప్రభుత్వం అరాచకమైన పాలన వల్ల ఇదని ఒక పక్కేమో ఇదే కేంద్రం పార్లమెంట్లో జగన్ ఉన్నప్పుడు జీఎస్టీ బాగుంది, ఇప్పుడు పతనం అయిపోయింది అంటారు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది అర్థం కాకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇంకా 4 సంవత్సరాలు మీరు ఏం చేసినా కూడా అందరూ మూసుకుని కూర్చోవాల్సిందే. బట్ ప్రజల్లో మాత్రం చేప కింద నీరులాగా ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా వ్యతిరేకత ఉంది. దయచేసి గడిచిపోయిన 7 నెలలు పక్కన పెట్టండి. మీరు 7 నెలల్లో ఎన్ని చేశారంటే 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని చెయ్యాలి? 7 నెలలైనా సాధించేసాం, అది చేసాం, 2 లక్షల కోట్లు పెట్టుబడి అంటే 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎంత చెయ్యాలి? చెయ్యలేదు కాబట్టే. అర్థమైందండి? ఎప్పటికైనా దయించి ప్రజలకి మంచి చేయండి. గత ప్రభుత్వం మీద ఏడుపు, మీరు అధికారంలో నుండి వాళ్ళ మీద ఏడుపు. వాళ్ళు ఏం చేయాలని చేయలేరు, మీరు చేయాలి. ప్లస్ అది నుండి చెత్త మీద పన్ను వేస్తే చెత్త వెదవలని చెప్పి టీడీపీ నాయకుడు ఒకడు అన్నారండి. చెత్త మీద పన్ను వేస్తున్నారండి. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. ఆ పన్ను అనేది ఎత్తివేయండి. అది చాలా అన్యాయం, ఘోరంగా చెప్పారు గతంలో. దయచేసి యూజర్ ఛార్జెస్, ఆయన చెత్త పన్ను అన్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరు యూజర్ ఛార్జెస్, అది తేడా అంతే, అంతమించి ఏం లేదు. మనం మాట ఇచ్చినప్పుడు నిలబడాలి. అబద్ధం అనేది పుట్టిన ప్రతి మనిషి ఆడతాడు తన అవసరాల కోసం, కానీ బతుకే అబద్ధంగా ఉండకూడదు. దయచేసి దయించి నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరు మనసైనా నొచ్చుకుంటే నన్ను క్షమించండి. నేను చెప్పేవి వాస్తవాలు. నమస్కారం అండి. ఇట్లా మీ సామాన్యుడు పాండురంగారావు.